పాకిస్తాన్తో ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ ముగియలేదంటున్నారు ప్రధాని మోదీకి యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఫోన్ చేశారు. అమెరికాకు తన నిర్ణయాన్ని తేల్చి చెప్పారు ప్రధాని మోదీ. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమన్నారు ఆయన. పాకిస్తాన్ ఏమాత్రం రెచ్చగొట్టినా యుద్ధం స్టార్ట్ చేస్తామంటున్నారు ఆయన. అక్కడి నుంచి ఒక బుల్లెట్ పేరిన ఇక్కడి నుంచి మిజైల్స్ వెళ్తాయన్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ విషయంలో మధ్యవర్తులు మాకొద్దు అంటూ గట్టిగానే చెప్పుకొచ్చారు. టెర్రరిస్టుల అప్పగింతపైనే చర్చలు జరగాలంటున్నారు. మిగతా విషయాలపై చర్చలు అనవసరం. మిగతా ఏమైనా డిస్కషన్స్ ఉంటే మీరు చూసుకోండి. మా దగ్గరకు వస్తే ఓన్లీ టెర్రరిస్టుల విషయం. టెర్రరిస్టులని ఉగ్రవాదులని అప్పచెప్పరా ఇంతే. అవునా కాదా, తాడా పేడా మీరే తేల్చుకోండి అంటూ ఇటు పాకిస్తాన్కే గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది జేడీ వాన్స్తో మాట్లాడిన సందర్భంలో. మరి ముఖ్యంగా నిన్న మధ్యవర్తిత్వం వహించింది అమెరికా. ట్రంప్ మధ్యవర్తిత్వం వహించిన సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకున్నాం. ఈ నేపథ్యంలోని పాకిస్తాన్తో ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదన్నారు ప్రధాని. ఈ నేపథ్యంలో ఆయన మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు జేడీ వాన్స్తో మాట్లాడినట్టుగా తెలుస్తోంది ప్రధాని మోదీ. ఈ నేపథ్యంలోని కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రధాని. ఇందుకీ ఆ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏంటి చెప్తున్నా. ప్రధాని మోదీ యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్తో ఫోన్లో సంభాషించారు. అమెరికాకు తన నిర్ణయాన్ని తేల్చి చెప్పారు ప్రధాని. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమన్నారు మోదీ. పాకిస్తాన్ ఏమాత్రం రెచ్చగొట్టినా యుద్ధం స్టార్ట్ అవుతుందన్నారు ఆయన. అక్కడి నుంచి ఒక బుల్లెట్ పేలిందనుకో ఇక్కడి నుంచి మిజైల్స్ వెళ్తాయన్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ విషయంలో మధ్యవర్తులు తమకొద్దు అంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి కామెంట్స్ చేయడం జరిగింది, ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది, పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉండే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు మోదీ రియాక్షన్కి పాకిస్తాన్ నుంచి ఎటువంటి సమాధానం వచ్చే అవకాశం ఉంది? ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ఏమైనా రియాక్ట్ అవుతుందా టెర్రరిస్టుల అప్పగింత మీద? రేపు పాకిస్తాన్ సంబంధించినటువంటి డీజీఎం వీళ్ళకి సంబంధించినటువంటి సైనిక అధికారులతో భారత ఆర్మీ అధికారులతో రేపు సమావేశం ఉంది. హాట్ లైన్ లో చర్చలు ఉంటాయి, డైరెక్ట్ గా జరగవు. రేపు ఏం చర్చించాలనేటువంటి దానిపైన కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు యుద్ధానికి సంబంధించినటువంటి విషయం పైన ఆపరేషన్ సింధూర్ ముగియలేదు అనేటువంటిది కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కన్ఫర్మ్ చేసింది. యుద్ధం కొనసాగుతుంది, ఉగ్రవాదుల పైన వేట కొనసాగుతూనే ఉంది, ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసేది లేదనేటువంటిది. ఇదంతా పక్కన పెడితే నరేంద్ర మోదీ మొదటిసారిగా ఏం మాట్లాడారనేటువంటి విషయం బయటకు వచ్చింది. జేడీ వాన్స్ తో మాట్లాడారు. యుఎస్కి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ చాలా స్పష్టంగా చెప్పారు. ఎప్పుడైతే కాల్పుల విరమణ అనేటువంటిది తెరపైకి వచ్చిందో, ఇరు దేశాలు మాట్లాడుకున్నాయో, అదే రోజు రాత్రి 26కు సంబంధించినటువంటి భారత ప్లేసెస్ పైన అటాక్ చేసే ప్రయత్నం చేసింది పాకిస్తాన్ అనేటువంటిది. డ్రోన్ల రూపంలో, తర్వాత వివిధ రూపాల్లో, కాల్పుల రూపంలో. దాన్ని ఈ రోజు రాత్రి మాట్లాడుకుంటే ఈ రోజు 26 ప్లేసెస్ లో అటాక్ చేసింది. దీన్ని యాక్సెప్ట్ చేయము ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా స్ట్రాంగ్ గా జేడీ వాన్స్ కు చెప్పే ప్రయత్నం చేశారు. ఒకవేళ మళ్ళీ అలాంటి ప్రయత్నమే జరిగితే అదే రోజు తిరిగి రాత్రి మేము కూడా అదే విధంగా గట్టి సమాధానం చెప్తామనేటువంటిది స్టేట్మెంట్ చేశారు. సో ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయము అనేటువంటిది మోడీ చాలా స్ట్రాంగ్ గా యుఎస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కు చెప్పినట్టుగా కనిపిస్తా ఉంది. దాంతో పాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్. రేపు ఏం మాట్లాడాలి ఈ హాట్ లైన్ లో పాక్ సంబంధించినటువంటి అధికారులతో అనేటువంటి దానిపైన కూడా చర్చించారు. త్రివిధ దళాలతో భేటీ అయ్యారు. రేపు వారి ముందు ఏం ప్రతిపాదనలు పెట్టాలి, ఏ అంశాలను తీసుకోవాలి చర్చలోకి అనేటువంటిది. దాంట్లో డీజీఎంఓలకు సంబంధించినటువంటి ఈ సమావేశం పైనే చర్చ జరుగుతా ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా క్లారిటీ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అనేటువంటిది. కొద్దిసేపటి క్రితం కూడా ఆ ఉగ్రవాద శిబిరాలకు, మసూద్ అజార్కి సంబంధించినటువంటి శిబిరాల పైన భారత్ అటాక్ చేసింది అనేటువంటిది కూడా సమాచారం వస్తా ఉంది. ఇంకా పూర్తిగా దీని వివరాలు అధికారికంగా రావాలి. మసూద్ అజార్కి సంబంధించినటువంటి మరికొన్ని క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో, ఉగ్రవాద క్యాంపులు, అక్కడ ఎగ్జాక్ట్ 1 గంట క్రితం అటాక్ చేశారు అనేటువంటిది ఇంకా సమాచారం అంతా క్లారిటీ రావాలి. సో మొత్తానికి మోదీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఉగ్రవాదం పైన పోరు నడుస్తుంది. పాకిస్తాన్ నుంచి ఎలాంటి చిన్న అల్లజడి జరిగినా చాలా ఉధృతమైనటువంటి దాడి భారత్ నుంచి ఉంటుంది, పాకిస్తాన్ గుర్తించాలనేటువంటిది స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికే బిఎస్ఎఫ్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఏ చిన్న కాల్పులు జరిగినా డ్రోన్ల రూపంలో, మిగతా మిజైల్స్ రూపంలో కానీ, కాల్పుల రూపంలో ఎలాంటి అక్కడి నుంచి ఎలాంటి ఉన్నా కానీ మూమెంట్ భారత్ దానికి తీవ్ర స్థాయిలో స్పందించాలనేటువంటిది మొదటిసారి ఆర్మీకి మనం చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమయ్యే ముందు నుంచే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు మరింత కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. వెంటనే అటాక్ జరగాల్సిందే అనేటువంటిది. కాబట్టి
మోదీ మొదటిసారి అమెరికాకి సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తో క్లారిటీ ఇచ్చారు. మేము క్లారిటీగా ఉన్నాము, మేము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నాము, మేము ఎక్కడ కాల్పులు చేయలేదు, సివిలియన్ టార్గెట్ చేయలేదు. కానీ పాకిస్తాన్ చెప్పిన రోజు రాత్రి రోజే 26 ప్లేసెస్ పైన టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఊరుకునే లేదంటూ స్టేట్మెంట్ చేశారు. ఇంకేం జరుగుతుందో చూడాలి. రేపు జరిగేటువంటి చర్చలు DGMO మీటింగ్లకు సంబంధించినటువంటి ఇరు దేశాలకు సంబంధించిన ఆర్మీ అధికారుల సమావేశంలో హాట్ లైన్ లో జరిగే చర్చల్లో క్లారిటీ రానుంది. రేపు ఏం జరగనుంది, ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చేది, రేపటి తర్వాత అసలు పూర్తి అంశాల మీద ఉగ్రవాదం పైన జరుగుతున్నటువంటి ఈ యుద్ధం పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ పీఓకే విషయంలో మధ్యవర్తిత్వం మాకొద్దు అంటూ చెప్పడం ఇండైరెక్ట్ గా అమెరికాను నీ పన్ను చూసుకో విషయంలో అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పినట్టేనా? అంటే తమ్ముడే ఏదో అంటూ ఉంటారు కదా, ఆపని అని చెప్పి. సో అట్లా ఈ విషయంలో మరి ముఖ్యంగా పీఓకే విషయంలో మీ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదని చెప్పి ఇండైరెక్ట్ గా అమెరికాకు తెగేసి చెప్పినట్టు అనుకోవచ్చా? అనేటువంటిది వాస్తవంగా నమ్మదగినటువంటి కంట్రీ కాదు. నమ్మశక్యంగా ఎవరితో ఇంతవరకు స్నేహం చేసింది లేదు. తన లాభం కోసం, తన స్వలాభాలం కోసం ఎవరినైనా తనకు అనుకూలంగా మార్చుకుంటుంది, తనకు అనుకూలంగా వ్యవహరిస్తుంటుంది, వారికి అనుకూలంగా. సో గతం నుంచి కూడా పీఓకేతో కాదు, జమ్మూ అండ్ కాశ్మీర్ కు సంబంధించినటువంటి ఇష్యూలో, ఇప్పుడు టెర్రరిజం సంబంధించిన విషయంలో పాకిస్తాన్ భారత్ మధ్యవర్తిత్వం వహించాలి అనేటువంటిది అమెరికా కుతూహలం. దీన్ని మొదటి నుంచి ఆబ్జెక్ట్ చేస్తా ఉన్నారు. మొదటి నుంచి భారతదేశ ప్రధానులు ఎంతమంది పనిచేస్తారో అంతమంది దాన్ని ఆబ్జెక్ట్ చేస్తూ వస్తున్నారు. ఒక స్టెప్ ముందుకేసి మొదటిసారి ఒక విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జైశంకర్ రీసెంట్ గా కొన్ని నెలల క్రితం రెస్పాండ్ అయ్యారు. పాక్ ఈ విషయం మా విషయంలో కలగజేసుకోవద్దు పాక్ భారత్ విషయంలో, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ పీఓకే అనేటువంటి కూడా మా అంతర్భాగమే, భూభాగమే. అది ఈ విషయంలో విదేశాలకు సంబంధించినటువంటి మేము దాన్ని కోరుకోవట్లేదు ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతో పాటు రీసెంట్ గా జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక ముందు పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటువంటిది ఎప్పుడు పలికినా, ప్రభుత్వం నుంచి చెప్పినా, బయట చర్చ జరిగినా అది భారత్ లోని భూ అంతర్భాగమే అనేటువంటిది గుర్తించాలి. మళ్ళీ మేము రిపీట్ చేయం, పీఓకే మాది అనేటువంటిది పార్లమెంట్ లో ఆన్ రికార్డ్ సమావేశాల్లో చెప్పారు అమిత్ షా. సో ఆ విషయంలో అమెరికా కలగజేసుకోవడానికి భారత్ ఇష్టం లేదు. మళ్ళీ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇది అంతర్గతం, ఈ సమస్య అనేటువంటిది మా భూభాగంలో ఉన్నటువంటి అంతర్గత సమస్య. ఉగ్రవాదం కానీ తీవ్రవాదం కానీ ఏ రూపంలో ఉన్న మేము దాన్ని కంప్లీట్ చేస్తాం, దాన్ని క్లోజ్ చేస్తాం అనేటువంటిది భారత్ చెప్తుంది. సో ఖచ్చితంగా పీఓకేని స్వాధీనం చేసుకునేటువంటి దిశగా పావులు కదులుతున్నాయి. దాంట్లో భాగంగానే ఇప్పుడు బలూచిస్తాన్ ఆర్మీ అటాక్ చేస్తున్నటువంటి విధానం కానీ, అక్కడ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కానీ పీఓకేలో పూర్తిగా భారత్ తో ఉంటామనేటువంటిది ర్యాలీని చేస్తా ఉన్నారు. ఐక్యరాజ్య సమితికి ఇప్పటికే నివేదిక ఇచ్చారు. వాళ్ళు ప్రపంచ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కాబట్టి పాకిస్తాన్ తో పోవడానికి పీఓకే ప్రజలు లేరు, వాళ్ళు భారత్ తో కలవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఖచ్చితంగా అది భూ అంతర్భాగమే భారత్. కాబట్టి అంటే ఎందుకంటే నిన్న ఈ శాంతి చర్చలు లేకపోతే మరి ముఖ్యంగా ఈ చర్చలు ఇరు దేశాలకు సంబంధించి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనే పేరు వినిపిస్తోంది. ఎక్కడ కూడా సీజర్ వైలేషన్ అనే పదం పెద్దగా వినిపించట్లేదు. అంటే రెండు దేశాలకు సంబంధించి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయోధ్య మీదే ఈ నిర్ణయం తీసుకున్నారు తప్ప ఎక్కడ కాల్పుల విరమణ అనేది చెప్పుకొచ్చిన పరిస్థితి లేదు. బట్ ఇక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ సంబంధించి కాల్పులు జరగదంటూ కూడా, కాల్పుల విరమణ అంటూ కూడా ప్రస్తావించిన మాట అయితే ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ ఆల్రెడీ నిన్న కాల్పులకు దిగింది. నేను రాత్రి దాదాపుగా మనం చూసాము జమ్మూ కాశ్మీర్ కాస్త పంజాబ్ వరకు కూడా చర్చ జరుగుతోంది. సో ఈ విషయాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మన బలగాలు రిటాలియేషన్కి వెళ్ళే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే మీరన్నట్టుగా డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ ఈ స్థాయి వ్యక్తులు మాట్లాడుకున్న తర్వాత ఒకవేళ అప్పుడు ఏమైనా చర్యలకు దిగితే పాకిస్తాన్ అప్పుడు మళ్ళీ అటాకింగ్కి భారత్ వెళ్ళే అవకాశం ఉందా? అటాకింగ్ ఇన్ ద సెన్స్ తను డిఫెన్స్ చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇప్పుడు భారత్. ఖచ్చితంగా అంటే చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు నరేంద్ర మోదీతో పాటు రాజ్నాథ్ సింగ్ గానీ, ఇటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అనేటువంటిది. ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ఆపరేషన్, ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి తీసుకున్నటువంటి ఆపరేషన్. సో దాన్ని ఆపేదే లేదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు ఆపేది లేదు. దాన్ని పూర్తిగా ఆ మూలాలు ఎప్పుడు ఎక్కడ కనబడ్డా కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే, వాళ్ళందరూ క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే దాంట్లో భాగంగా ముందుకు పోతా ఉన్నారు. ఇప్పటికే భేటీ జరిగినటువంటి రాజ్నాథ్ సింగ్ కానీ, త్రివిధ దళాల అధిపతులు కానీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, తర్వాత అజిత్ దోబాల్ ఆయన NSA అడ్వైజర్, వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితం మోదీతో మాట్లాడారు, క్లారిటీ తీసుకున్నారు. దాని తర్వాతనే జేడీ వ్యాన్స్ తో నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రధాని భారత్ ఒపీనియన్ చెప్పారు, ఉగ్రవాదాన్ని మేము సహించము అనేటువంటిది. అఫ్ కోర్స్ ఇదే ఉగ్రవాదానికి
పాకిస్తాన్ వేదికగా ఉండి ఆశ్రయాన్ని పొంది ట్రైనింగ్ పొందినటువంటి ఒసామా బిన్ లాడెనే కదా అమెరికా ట్విన్ టవర్స్ ని పేల్చింది. సో అంతా తెలుసు, ఉగ్రవాదానికి అందరూ బలైన వాళ్ళే, ఉగ్రవాదం ద్వారా అందరూ ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళే. కాబట్టి ఆ విషయంలో క్లారిటీ ఉంది. భారత్ కు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఇంకా ఇతర ప్రయోజనాల దృష్ట్యా ఇంకా వేరే ఏమైనా వేరే ఆలోచనతో ఉన్నా కూడా భారత్ వినడానికి సిద్ధంగా లేదు. ఎవరి ఆలోచనల్ని భారత్ అనుకున్న స్థాయిలోనే ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ నుంచి మాత్రం భారత్ చాలా స్పష్టంగా పాకిస్తాన్ చెప్తా ఉంది, మళ్ళీ అలజడి రేగిన అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. సో ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతా ఉంది. అందులో భాగంగా ఉగ్రవాదం మీద పోరు కంటిన్యూ ఉంటుంది అనేటువంటిది మోదీ క్లారిటీ ఇచ్చారు.